ఎవరు స్మగ్లింగ్ సంఘానికి అధిపతిని, సామ్రాజ్యానికి చూడు మిస్టర్ కాళిదాస్, నువ్వు ఈ చీకటి సామ్రాజ్యానికి అధిపతివి కావచ్చు, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. చెప్తాను మిస్ జస్టిస్ గౌతమ్. నా పేరు నీకెలా తెలుసు? నీ పేరేమిటి? నీ చరిత్ర మొత్తం తెలుసు. నువ్వు హైకోర్టు కొత్తగా వచ్చిన జస్టిస్వి. నీకు నెలకి ₹1,00,000 చాలవి. భార్య పేరు వసంత. నీకు 2 కుమారులు. వారు ఆదిత్య రెసిడెంట్ స్కూల్లో చదువుతున్నారు. చాలా ఏమన్నా మిస్టర్ కాళిదాస్, నా గురించి, నా కుటుంబ విషయం గురించి నీకు అనవసరం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు చూడుగా చెప్పు. గౌతమ్, నేను ఎందుకు వచ్చానో చెప్పే ముందు నీకొక విషయం చెబుతా విను. ఈ సిటీలో ఏ మనిషి మూమెంట్ కి స్పాట్ పెట్టాలన్నా, ఈ సిటీలో ఎక్కడ అలదలు సృష్టించాలన్నా, ఉన్న బలంగా దేశ రాజకీయాల్ని మారు చేయాలన్నా, అధికార పార్టీని కొట్టాలన్నా, అనధికార పార్టీని సింహాసనం ఎక్కించాలన్నా, సీఎంని సీఎం చేయాలన్నా, సీఎంని సీఎంగా మార్చాలన్నా, దేశ రాజకీయాల్ని మారు చేయగల ఉన్న మనగాడు కాళిదాస్. అయితే ఎక్కడ పొందుకు వచ్చావు? మొన్న రాత్రి నల్లమల్లాడువుల్లో వెళుతున్న 4 లారీల్ని ఇన్స్పెక్టర్ సూర్య అంటే ఈ బావమర్ది పట్టుకున్నాడు. నాకు తెలిసేసరికి కేసు ఎఫ్ఐఆర్ చేశాడు. ఏమేమిటో, పవర్ ఏమిటో తెలియక ఆ విషయంలో తలదూర్చాడు. ఆ కేసుకు సంబంధించిన ఫైల్ మీ కోర్టులో ఆధారపరచగలరు. అందుకని నీ బావమర్ది తెలుసు తప్పుని అది న్యాయం అంటే ఏమో ఉన్నారు మీ దృష్టిలో? న్యాయం అంటే ఈ దృష్టిలో అంటే రోడ్డు మీద అమ్ముకున్న డబ్బులు తీసుకోవడానికి. న్యాయమూర్తి అంటే నీ దగ్గర పనిచేసే కిరాయి గోండ కాదురా, సెపరేట్ చేయడానికి. గౌతమ్, ఈ ఏరియాకి ఏ ప్రభుత్వ ఆఫీసులు వచ్చినా నడుస్తారు, మా చెప్పు చేతల్లో ఉంటారు. లుక్ మిస్టర్ కాళిదాస్, ఏంటో బతుకులేంటో నాకు బాగా తెలుసు. నువ్వు అనుకున్నది ఇక్కడ ఏమి జరగదు, నువ్వు వెళ్ళవచ్చు. గౌతమ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఈ సిటీలో చలమని అవుతూ అడవిలో జంతువులు అమ్ముతూ వారి చర్మంతో వ్యాపారం చేస్తూ చెట్లు ఎర్రచందనం కొమ్ము చేసుకుంటూ ప్రభుత్వం కళ్ళు కప్పి తిరుగుతున్నా రూపరాశుల్లోని నాకు బాగా తెలుసు. మేమేమిటో, పవర్ ఏమిటో, మేమెంత కిరాతకులు
కాలము తెలిసి కూడా మా విషయంలో తల దూర్చాడు. ఈ తల 1000 ముక్కలవుతుంది. నువ్వు కొమ్ము తిని మనగడవైనా దండగ రాక్షసుడు అయినా తప్పు చేసిన వాడు మనగాడైనా చట్టం ముందు అలా ఉంచి తేలవలసిందే. గౌతమ్, పులి నోట్లో తల దూరిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? అది నీ రక్తం తాగుతుంది. కంటే భయంకరమైన మనుషులా. ఏంట్రా బెదిరింపులకు బెదిరిపోవడానికి పిరిగొండ కాదు. ఒక్కసారి ఈ ఇంటి ముందు వచ్చావంటే అడవడానికి నీకు కాళ్ళు ఉండవు. స్కౌండ్రాల్, నేను రణాన్ని, నేను మరణాన్ని. నేను నన్ను తట్టుకోలేవు. నీకు 24 గంటలు టైం ఇస్తున్నా. బాగా ఆలోచించుకో, నీ మనసు మార్చుకో. నువ్వు జీవితాంతం బాధపడవలసి ఉంటుంది. వస్తా.